హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారము. మనం ఈరోజు రాజమండ్రికి దగ్గరలో ఉన్న తంటికొండ, దానికి దగ్గరలో ఉన్న కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఎలా చేరుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు మొదటగా రాజమండ్రి రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ చేరుకోవాలి. రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి చేరుకుని అక్కడి నుంచి గోకవరం వెళ్ళే బస్సు మనం ఎక్కాలి. రాజమండ్రి నుంచి గోకవరం కానీ కోరుకొండ కానీ వెళ్ళడానికి ఎనీ టైం బస్సెస్ ఉంటాయి. మనం గోకవరం చేరుకోగానే బస్ స్టాండ్కి వెళ్ళనవసరం లేదు. బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే ఇలా ఒక సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్ లో దిగేసి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ ఆర్చ్ తగులుతుంది. కానీ ఈ సెంటర్ నుంచే మనం ఆటో కట్టించుకుని వెళ్తే మనకు కన్వీనియంట్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సెస్ అయితే గుడికి వెళ్ళడానికి ఏమి ఉండవు, కాబట్టి ఆటోలో వెళ్ళడమే సేఫ్. ఓన్ వెహికల్ అయినా కూడా బెస్ట్. ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్న భోజనం పెడతారు. గుడికి చేరుకోగానే మెట్ల మార్గం ఆర్చి కారు మీద వెళ్లే మార్గము కనబడుతుంది. వెహికల్ మీద వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా సరదాగా నడిచి ఎక్కాలనుకుంటే ఇక్కడ దిగేసి మెట్ల ద్వారా మనం ఎక్కొచ్చు. ఎక్కడానికి పెద్ద టైం ఏం పట్టదు, 5 minutes లోనే మనం చేరుకోవచ్చు. మనం ఆటోలో పైకి వెళ్ళే టైం కన్నా కూడా మనం నడిచే తొందరగా ఎక్కేస్తాము. సరదాగా కూడా మనం ట్రై చేయొచ్చు. రాజమండ్రి నుంచి ఎవరైనా రంపచోడవరం, మారేడుమిల్లి టూర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఈ కోరుకొండ, తంటికొండ క్షేత్రాలను తప్పకుండా దర్శించుకుని అనేది బెస్ట్ ఆప్షను. ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళు రాజమండ్రి నుంచి ఫస్ట్ కోరుకొండ చేరుకుని అక్కడ లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం ఈ తంటికొండ చూసుకుని రంపచోడవరం, మారేడుమిల్లి చేరుకోవచ్చు. ఈ కొండ ఎక్కిన తర్వాత చూస్తే చుట్టుపక్కల చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనకి కనబడుతుంది. చాలా బాగుంటుంది పైన. కానీ నేను శుక్రవారం రోజు వెళ్ళడం వల్ల ఇక్కడ పెద్దగా జనం అయితే ఎవరు లేరు. శనివారం అయితే ఇక్కడ చాలా మంది జనం దర్శించుకుంటారు వచ్చి ఇక్కడికి. పూర్వం మహావిష్ణుమూర్తి హిరణ్యకశిపుణ్ణి చంపడానికి లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు, ఆ యుద్ధం అనంతరం ఆయన కొండలు గుట్టలు తిరిగినప్పుడు ఆయన పాదముద్ర ఇక్కడ మోపారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవితో మనకి దర్శనమిస్తారు. నరసింహస్వామి పాదముద్ర మనం చూడటానికి ఈ దర్శనం అనంతరం ఎడం పక్క నుండి వెళ్తుంటే కిందకి డౌన్లోకి ఉంటుందండి. ఆ డౌన్లోకి మనం మెట్ల ద్వారా దిగేసి ఆ పాదముద్రను చూసి మనం దర్శించుకుని మళ్ళీ మనం వెనక్కి రావాలి. ప్రజలు ఇప్పటికీ ఇక్కడ 7 శనివారాల దర్శనం చేసుకుంటారు. అంటే 7 వారాలు శనివారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తన కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ ఆవు కాలి గిట్టలు, సర్ప రూపం, కొండకి మొలతాడులా కట్టిన ఒక రూపం ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. కాకపోతే నాకు వర్షం రావడం వల్ల ఇవి చూడడానికి కుదరలేదు. ఎవరైనా వచ్చిన వాళ్ళు తప్పక వీటిని దర్శించండి. ఇక్కడ పైనుండి చూస్తే లొకేషన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. చుట్టూ పొలాలతోటి మడిల రూపంలో చాలా అందంగా కనబడుతుంది. వర్షం ఒకటి వచ్చిన మనల్ని ఇంకా అందంగా కూడా ఉంది. చాలా చాలా బాగుంది. నేను ఇక్కడ కాసేపు కూర్చుని నేను మళ్ళీ తిరిగి వచ్చిన ఆటోలోనే బస్ స్టాండ్కి బయలుదేరి అక్కడ నుంచి కోరుకొండ అయితే చేరుకోవాలి. ఎందుకంటే కోరుకొండ తొందరగా చేరుకోవాలి. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకల్లా పైన దేవస్థానం క్లోజ్ చేస్తారు, దర్శనం అయితే ఉండదు. నేను కోరుకొండ బస్ స్టాండ్కి చేరుకున్నాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. నడిచి కూడా వెళ్ళొచ్చు. మన ఆటో ఎక్కితే 10 రూపాయలు తీసుకుంటారు. గుడి ముందరగానే మనకి ఆపుతారు.
మేము ఆటోలో గుడి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి కింద కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. కింద దర్శించుకున్న తర్వాత మనం పైకి వెళ్ళాలి. కింద ఆయన రూపం ఇలా ఉంటుంది, చూసి దర్శించుకోండి. మేము వచ్చేటప్పటికి ఇంకా కొంచెం వర్షం పడతానే ఉంది. ఆ వర్షం తగ్గితే మనం పైకి ఎక్కుదామని చెప్పేసి కాసేపు వెయిట్ చేసాము. కాకపోతే ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకల్లా పైన క్లోజ్ చేస్తారు. 12 దాటిన కాంచి మనం దర్శనం అయితే ఉండదు. గుడి చూడడానికి ఉంటుంది కానీ దర్శనం మాత్రం పైన ఉండదు. ఇక్కడికి ప్రతిరోజు అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ అన్నదానం కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పెడతారు. ఆ రోజు ఈ రోజు అనేది లేదు, రోజు పెడుతుంటారు. ఈ క్షేత్రం పూర్వం 1100 సంవత్సరాల క్రితమే స్వయంగా ఏర్పడిన క్షేత్రం, స్వయంభూ క్షేత్రం ఇది. ఇది చోళుల కాలంలో ఏర్పాటైందని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం. మనం పైకి వెళ్ళడానికి మొత్తం 620 మెట్లు ఉంటాయి. మ్యాక్సిమం ½ అవర్లో మనం ఎక్కేయచ్చు. కాకపోతే మెట్లన్నీ కొంచెం స్ట్రైట్గా ఉంటాయి. కొంచెం స్లోగా ఎక్కితే బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఏం ఉండదు. ఈ కింద స్వామివారి పాదాలు ఉంటాయి, అవి దర్శించుకున్న తర్వాత ఈ మెట్ల మార్గం గుండా మనం పైకి అయితే వెళ్ళాలి. మధ్య మధ్యలో మండపాలు కూడా ఉంటాయి మనకు. అవి ఎండకి వానకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. అవి పైకి ఎక్కుతుంటే ఆయాసం వచ్చినా కానీ చుట్టూ చెట్లతోటి కిందకు చూస్తూ ఎక్కుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకు ఎక్కుతున్నాం ఆల్రెడీ పైకి చూసుకుంటూ. ఓం నమో నారాయణాయ నమః. మనం పైకి రాగానే ఫస్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది బాగా పైన. అక్కడ కాంచి ఇదిగో మనం పైకి దేవస్థానానికి వచ్చేసాము. మా మిసెస్ స్లోగా వస్తుంది, పై వరకు ఎలా అయితే వచ్చేసాం. పైన చాలా బాగుందండి. దర్శనమైన భక్తులు ఇక్కడ కూర్చుని దేవుణ్ణి స్మరించుకుంటున్నారు. మేమైతే దర్శనానికి వెళ్ళాము. లోపల తలుపులు వేసేసి ఉన్నాయి, ఎందుకంటే పంతులు గారు దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నారు. అప్పటికే 11:30 అయిపోయింది. ఇప్పుడు నైవేద్యం సమర్పించిన తర్వాత మళ్ళీ దర్శనానికి వదిలేసి 12 గంటలకల్లా మొత్తం క్లోజ్ చేస్తారు. లోపల ఆయన రూపం ఎలా ఉంటుంది దర్శించండి. పంతులు గారు నైవేద్యం అనంతరం బయటికి వచ్చి ఇలా గంట కొట్టడం మొదలు పెడతారు. ఈ గంట ఎందుకంటే పూర్వం ఈ గంట కొట్టిన తర్వాతే ఊరు మొత్తం భోజనం చేసేవారని ఇక్కడ ఒక ప్రసిద్ధి. అందుచేతనే ఇక్కడ అప్పటి నుంచి కూడా గంట కొట్టడం ఆనవాయితీగా మారింది. ఈ గంట కొట్టిన తర్వాత మళ్ళీ అందరికి దర్శనానికి వదులుతారు. అప్పుడు మనం దర్శనం చేసుకోవాలి. దర్శనం అనంతరం కిందకి దిగి భోజనం చేసి మేము బయలుదేరుతాం. అయిపోయింది, కిందకి దిగుతున్నాం మేము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.